చూస్తూ మనం అందరం సెల్యూట్ చేస్తూ ఉండాలి. మనం జెండా వైపు అందరం చూస్తూ సెల్యూట్ మోడ్లో ఉండాలి. మనం చెప్పిన తర్వాత ఆర్డర్ కావాలి. ఆర్డర్. మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం పుల్లకుసుమిత ద్రుమధురమోభినీ సుహాసిని సుమధురమాశిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. జై హింద్. ఆర్డర్. సో ఈరోజు మనము 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. 77th రిపబ్లిక్ డే ఆఫ్ అవర్ ఇండియా. సో మనం భారతీయులం అని చెప్పుకోవడానికి ఇండిపెండెన్స్ వచ్చింది, కానీ మనమందరం భారతీయులం అని చెప్పుకోవడానికి ఒక రిపబ్లిక్ అనేది, కాన్స్టిట్యూషన్ అనేది ఫామ్ అవ్వాలి. సో దానికి 1950లో దానికి ఆది మూలం ఎవరు? ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో ఆయన యొక్క దృష్టి, ఆయన యొక్క సహకారం అండ్ ఆయన యొక్క అన్ని ఆలోచనలతోటి ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ఆయన రచించారు. అండ్ 1950లో అది ఎన్ఫోర్స్మెంట్కి వచ్చింది. సో దట్ ఈస్ అవర్ హిస్టరీ ఆఫ్. సో అండ్ వీ బికేమ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా of all the countries, and ours is the biggest secular country throughout the world, and we have been continuing our integrity with all the secularism in our minds, and we never point out to anybody like this is different and he is enemy for me or anything. So that is our great prestige, and we should be honored to say that we are Indians. So on that occasion, even our government now is mainly focusing on the integrity of all of us, so that if we are united, we can do anything in the world. So there are so many stories are there, చాలా కథలు ఉన్నాయి. మనం ఐక్యమత్యంగా ఉంటే దేనినైనా సాధించగలము అన్నది ఒక్క నానుడి అందరూ మన మనసులో పెట్టుకోవాలి. సో మీ అందరి యొక్క ఐకమత్యంతో అండ్ మీ యొక్క ఇంటిగ్రేషన్ అంటే ఒకరికొకళ్ళు సహకరించుకుని ఒకళ్ళకొకళ్ళ ఉన్నతికి మనం అందరం సహకరించి ముందుకు వెళ్తే అది ఎంతో ఉన్నత శిఖరాలని అధిరోహిస్తుంది. సో నేను వచ్చిన తర్వాత సూపరింటెండెంట్గా అయిన తర్వాత నిజంగా మీరందరూ నాకు చూపించిన ఆదరణ, నాకు ఇచ్చిన మీ కోఆపరేషన్, నాకు మీ అందరూ వర్క్ చేసిన కమిట్మెంట్, ఐ హ్యావ్ టు సెల్యూట్ ఆల్ ఆఫ్ యూ. సో దిస్ ఈస్ మై సెల్యూట్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్, and you have given me really, I was really skeptical whether I can go through this role as a superintendent, but
all of you, nursing staff, sanitation, security, whoever, I cannot mention, even I should not miss a single person here. My office, superintendent office, and the most important thing also is I got so much of cooperation from the principal side also. That is also very important. This we have to consider as an one institute and but two leaders. That's all. So that's and మనం చాలా ప్రోగ్రామ్స్ చేశాము. మీ అందరి యొక్క కోఆపరేషన్ తోటి సాసా ప్రోగ్రామ్ అనుకోండి, లేకపోతే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనుకోండి, అండ్ ద వ్యాక్సినేషన్ డ్రైవ్స్ వాట్ వీ హ్యావ్ టేకెన్, అండ్ whenever I wanted and coordination or cooperation from you, మీరందరూ నాకు చాలా సహకరించారు. సో నాకందరికీ మీకు మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ ఈ 77th రిపబ్లిక్ డే అందరం ఇంత చక్కగా నిర్వహించుకుంటున్నందుకు మన సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఆఫీసర్ రమణయ్య గారు అండ్ శానిటేషన్, దిస్ ఆల్ మేడ్ దిస్ అరేంజ్మెంట్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ giving us this much of celebration mood రావాలి. ఏదో ఒకటి చేసేసి ఇలా నిల్చుని మాట్లాడితే రాదు. సో మీ అందరూ కలిసి చేసి ఇలా ఒక ఫెస్టివల్లా చేసుకోవాలని మన గవర్నమెంట్ కూడా ఆశిస్తుంది. మన సీఎం గారు అండ్ మన డిప్యూటీ సీఎం గారు అండ్ అవర్ హెల్త్ మినిస్టర్ ఎస్పెషల్లీ హిస్ ఫోకస్ ఈస్ మెయిన్లీ ఆన్ ద హెల్త్. Not that he is a health minister, but coming from the background of an Anantapur community, and he has a lot of inspiration from I think he's a follower of Venkaiah Naidu Garu, and he has a special focus on Nellore. I don't know why, but Nellore ante koncham special premane chupistunnaru. So we have got we are going to get a cath lab for us, and the CCT block, we are going to get a cath lab which is very important for us, and we are going to get the CCT block. Yes, small burdens are there. We are going to finish it off maybe in this one month or so. We may inaugurate that also, and then we are going to get the one more from the government side. They are going to build. Everybody was telling, Madam, our toilets are blocked, our patients are feeling bad, and we can't use the toilets. This is the biggest problem. So government has taken that into consideration, and they have sanctioned us to build public toilets in our hospital through the Sulabh International private organization. So many things may be the PPP more, but doesn't mean that we need development of our institute. So I will be focusing mainly on those things, and if anything you have in mind, just give me an idea. And collector also is very towards favorable for the health side. Really collector గారికి హెల్త్ సైడ్ అంటే మీ అందరంటే చాలా కష్టపడతారు అని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. సో మనం ఏదైనా ఐడియా ఇస్తే డెఫినెట్లీ కలెక్టర్ గారు విల్ టేక్ ఇట్ ఐ బిలీవ్, అండ్ హీ విల్ ప్రొవైడ్ అస్ మచ్ మోర్ ఫెసిలిటీస్. అండ్ హీ ప్రామిస్డ్ ఏదైనా తీసుకురండి వీ విల్ డూ అన్నట్టు హీ ఈస్ డూయింగ్. సో దట్ ఈస్ ఆల్సో ఏ వెరీ గుడ్. మనకి డిస్ట్రిక్ట్స్ లెవెల్ హైయర్ లెవెల్ నుంచి కూడా అంత మంచి ఇనిషియేటివ్ ఉన్నప్పుడు we should build our institute. We have a good infrastructure, but the maintenance is a very big problem for us. So we have to go for that one, and we have to overcome that, and we should prove that our institute is good. And yesterday I had a meeting with some of the NMC, National Medical Council officials, and also from the students. I got the feedback that
after SVMC, now the students are choosing ACSR Medical College and government because college education in this zone. So that is really very good. I want to hear that more, and we have to. The SVMC is my parent institute, but that doesn't mean. But I want to bring this as a sister institute for SVMC. So SVMC తర్వాత నెక్స్ట్ మన కాలేజ్ మన చూస్ చేసుకుంటున్నారు అంటే that indicates yes we have given the students also the what do you say ఒక సెక్యూరిటీ ఇక్కడ ఉంది ఆఫ్టర్ ACSR ఎడ్యుకేషన్ బాగుంది క్లినికల్స్ ఇప్పుడు బాగా జరుగుతున్నాయి అండ్ మంచి డాక్టర్స్ సీనియర్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారు సో వి ఆల్ టైప్ ఆఫ్ స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది సో అది చూసుకుని డెఫినెట్లీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ సెలెక్టింగ్. If they miss SVMC, they are choosing ACSR. So give a big round of applause for the ACSR and all our faculty who are working here. So I thank you so much for giving me this opportunity, and God bless you all. Wish you all a happy and healthy lives ahead. Not only many Republic Days or many Independence Days, many festivals we have to do like this. Thank you so much. ఈ దేశం ఒక మతానికి సంబంధించింది కాదు. అన్ని మతాలు అన్ని మతాల ప్రజలు ఇక్కడ సామరస్యంగా సోదర భావంతో జీవించాలని చెప్పేసి ఆ మాటలు పెట్టారు రాజ్యాంగంలో. ప్రజాస్వామ్య డెమోక్రసీ, ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, డెమోక్రసీలో ఉన్నాం. ఆ ప్రజాస్వామ్యాన్ని నిరంతరం మనం ముందుకు తీసుకెళ్లాలని ఆ మాట కూడా పెట్టారు రాజ్యాంగంలో. గణతంత్ర అదే రిపబ్లిక్ డే అంటే దేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలో స్వాతంత్రం చేకూర్చడానికి వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతి ఐక్యతను అఖండతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని సాధించడానికి మనస్పూర్వకంగా తీర్మానించుకుని 26వ నవంబర్ 1949న మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం. ఇది స్ఫూర్తి. ఇది మళ్ళీ ఒకసారి మీరు చదవండి. సో అది మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే చదువుకుంటే అర్థం కాదు, MBBS MS డిగ్రీస్ వస్తే అర్థం కాదు. అన్ని డిగ్రీలు చేతిలో పెట్టుకున్నప్పుడు మనకేనో భాగం టైంకి అది ఎప్పుడు అర్థమవుతుందంటే మనకి ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బంది ఒకసారి వచ్చినప్పుడే. నాకు 2 సార్లు కిడ్నీ స్టోన్స్ వచ్చి రీనల్ కోలిక్తో బాగా బాధపడ్డాను. అప్పుడు అర్థమవుతుంది అనమాట మన పేషెంట్కే కాదు మనకు కూడా మనం జాగ్రత్తలు చెప్పుకోవాలండి. ఎంతసేపు హక్కులు బాధ్యతలు అని అన్నీ మాట్లాడేస్తుంటాం కానీ మనకు అవకాశం వచ్చినప్పుడు ఉపన్యాసాలు కానీ వీ డోంట్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్. ఒక్కసారి నాకు ఇంగ్లీష్ సీరియల్స్ ఇంగ్లీష్ మూవీస్ చూస్తుంటే టేక్ కేర్ ప్లీజ్ టేక్ కేర్ అంటే ఏంటిది ఇలాంటి డైలాగ్స్ మాట్లాడతారా? మనం ఎప్పుడు మాట్లాడమే, చిన్నప్పటి నుంచి వెళ్ళేదే అవుతుందండి. ప్లీజ్ టేక్ కేర్ అంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటే మీ గురించి ముందు జాగ్రత్త తీసుకోండి. మీరు ముందు తీసుకుంటేనే మీరు పేషెంట్ గురించి తీసుకోవడానికి వీలవుతుంది. అప్పుడే మేడం అన్న మాట సఫలం అవుతుంది. మాటలు కాదు చేతలు ముఖ్యమైనది. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. అందరికీ 75వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ టు ఆల్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.
గుండా గారు పీడి, శ్రీ డాక్టర్ శ్రీ గుండా గారు పీడి, డాక్టర్ ఎం లాలు నాయక్ గారు పీడి, డాక్టర్ ఎం లాలు నాయక్ గారు పీడి, డాక్టర్ ఆర్ లక్ష్మి